బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెంగిచెర్ల బాధితురాల్ని పరామర్శించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. చెంగిచెర్ల మండీ మార్కెట్ సమీపంలోని పిట్టల బస్తీలో హోలీ సంబరాలు చేసుకుంటున్న హిందువులపై ముస్లింలు దాడికి దిగారు. పిట్టల బస్తీలోని హిందువులు హోలీ పండుగ సందర్భంగా డీజే పాటలు పెట్టుకుని హోలీ సంబరాలు చేసుకున్నారు. దీంతో డీజేలు ఆపాలని ఓ మహిళపై దాడి చేశారు ముస్లింలు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మహిళపై దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ చార్జీ చేసి చెదరగొట్టారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బండి సంజయ్ చెంగిచెర్లకు చేరుకున్నారు. బండి సంజయ్ రాకతో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులు బీజేపీ శ్రేణులను అడ్డుకున్నారు. జై శ్రీరామ్ నినాదాలతో బండి సంజయ్ని బాధితురాలి ఇంటికి చేర్చారు. బాధితురాలి పరామర్శించిన బండి సంజయ్ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని బాధితులకు భరోసా ఇచ్చారు బండి సంజయ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెంగిచెర్ల బాధితురాల్ని పరామర్శించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. చెంగిచెర్ల మండీ మార్కెట్ సమీపంలోని పిట్టల బస్తీలో హోలీ సంబరాలు చేసుకుంటున్న హిందువులపై ముస్లింలు దాడికి దిగారు. పిట్టల బస్తీలోని హిందువులు హోలీ పండుగ సందర్భంగా డీజే పాటలు పెట్టుకుని హోలీ సంబరాలు చేసుకున్నారు. దీంతో డీజేలు ఆపాలని ఓ మహిళపై దాడి చేశారు ముస్లింలు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మహిళపై దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ చార్జీ చేసి చెదరగొట్టారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బండి సంజయ్ చెంగిచెర్లకు చేరుకున్నారు. బండి సంజయ్ రాకతో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులు బీజేపీ శ్రేణులను అడ్డుకున్నారు. జై శ్రీరామ్ నినాదాలతో బండి సంజయ్ని బాధితురాలి ఇంటికి చేర్చారు. బాధితురాల్ని పరామర్శించిన బండి సంజయ్ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని బాధితులకు భరోసా ఇచ్చారు బండి సంజయ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ శివప్రసాద్ ఫోన్లు అందుబాటులో ఉన్నారు. శివప్రసాద్, చెప్పండి. చెంగిచెర్ల బాధితురాల్ని పరామర్శించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. అసలు ఈ ఘటన ఎలా జరిగింది? దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? విద్య 3 రోజుల క్రితం మన హోలీ పండుగ సందర్భంగా అక్కడ కొంతమంది ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎస్టీ సంబంధించినటువంటి మహిళలు వాళ్ళందరూ కూడా ఈ హోలీ పండుగ జరుపుకుంటూ దానికి సంబంధించినటువంటి పాటలు అవి పెట్టుకుని వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో స్థానికంగా పక్కనే ఉన్నటువంటి ఈ ఒక మసీదులో నమాజ్ చేసుకోవడానికి సమయం అవుతుంది కాబట్టి మీరు ఆపేయండి, పాటలు అవన్నీ ఆపేయండి అని చెప్పి కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి ముస్లింస్ అందరూ వచ్చి అడిగినప్పుడు వీళ్ళు సరిగ్గా దానికి రెస్పాండ్ పోవడం, నిరాకరించడంతో కోపతీర్పులైనటువంటి వాళ్ళందరూ కూడా భారీగా చాలా మంది జనసందోహంతో వచ్చి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి హిందువుల మీద దాడి జరిపినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఆ దాడిలో ఒక ప్రెగ్నెంట్ అయినటువంటి ఒక మహిళ చాలా తీవ్రంగా గాయపడింది. ఆవిడ తలకి తీవ్రమైనటువంటి గాయమైంది. రక్తస్రావం అవుతున్నటువంటి ఆవిడని అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్ తరలించారు. గాంధీ హాస్పిటల్లో ఆమెకు ప్రస్తుతం చికిత్స జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ పరిస్థితుల దాని మీద అక్కడ పోలీసులు స్థానికంగా నమోదు చేసినటువంటి సెక్షన్స్, కేసులు ఇవన్నీ కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని శిక్షించే విధంగా లేవు. కేవలం తాత్కాలికమైనటువంటి టెంపరీ సెక్షన్స్ పెట్టి వాళ్ళని వీలైనంత వరకు వాళ్ళని కాపాడడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు వచ్చాయి. ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో మాధవీలత అక్కడికి వెళ్లారు. హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి మాధవీలత వెళ్లారు. అట్లాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అక్కడికి వెళ్లి బాధితులందరినీ కూడా పరామర్శించారు. గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి తతంగం ఇదంతా అక్కడ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు కూడా ఆ బాధిత మహిళ ఎవరికైతే తల పగిలిపోయిందో ఆవిడకి ఇంతవరకు కూడా ఎటువంటి కాంపెన్సేషన్ గురించి కానీ లేదా ఆవిడకి సంబంధించినటువంటి హత్యాయత్నం జరిగిందనేటటువంటి కేసు నమోదు చేయడం కానీ ఇంతవరకు జరగలేదని చెప్పి అందరూ కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇవాళ బండి సంజయ్ అక్కడికి వెళ్లారు. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన
ప్రధాన కార్యదర్శి అక్కడికి వెళ్లారు. చాలా పెద్ద ఎత్తున ఆయనతో పాటు హిందూ సమాజానికి చెందినటువంటి చాలా మంది అక్కడికి వెళ్ళడం, భారతీయ జనతా పార్టీ నేతలు చాలా మంది అక్కడ వెళ్ళడం, కార్యకర్తలు వెళ్ళడంతో చాలా పెద్ద ఎత్తున జనసందోహం అక్కడ ఏర్పడింది. జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి బండి సంజయ్ చాలా తీవ్రంగా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం మాట్లాడట్లేదు, పోలీసులు మాట్లాడట్లేదు, ఎవరి మీద చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి చాలా గట్టిగా బండి సంజయ్ నిర్వహించినటువంటి పరిస్థితి అక్కడ మనం చూసాం. సరే, బారికేడ్లు చాలా తీవ్రంగా ఏర్పాటు చేశారు, మీకు లోపలికి వెళ్ళలేకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ కూడా ఇంతమంది ఈ కార్యకర్తలు నేతలు అక్కడికి వెళ్లి బారికేడ్ల నుంచి ఛేదించుకుని లోపలికి వెళ్లారు. ఎవరైతే బాధిత మహిళలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించారు. బాధిత కుటుంబాలకి మేము అండగా ఉన్నాం, డెఫినెట్ గా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూస్తాం, ఇక ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడతామని చెప్పి కూడా చాలా స్పష్టంగా వాళ్ళందరికీ కూడా హామీ ఇచ్చారు. దాదాపు 2 గంటల పాటు అక్కడ గడిపినటువంటి బండి సంజయ్ మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా నాకు ఇన్ఫార్మ్ చేయండి, దానికి సంబంధించినటువంటి జాగ్రత్త అంతా నేను తీసుకుంటాను అని చెప్పి వాళ్ళందరికీ కూడా హామీ ఇచ్చి అక్కడి నుంచి వెనుదిరిగారు. అయినా ఇప్పటికి కూడా దీనికి సంబంధించి డెవలప్మెంట్స్ ఏముంటాయి, లేదా ఏమైనా మంచి సెక్షన్స్ ఏమైనా పెడతారా, దాని మీద నిందితులు చర్యలు తీసుకుంటారా అనేది ఇప్పటికీ కూడా ప్రశ్నార్థకంగానే పరిస్థితి కనిపిస్తూ ఉంది. విద్య ఎవరైనా కూడా ఆమెను పరామర్శించారా? వారి డిమాండ్స్ ఏంటి? సీనియర్ నేతలు అంటే ఇందాక నేను చెప్పినట్టుగా కృష్ణరెడ్డి పరామర్శించారు, అట్లాగే మాధవీలత పరామర్శించారు. ఆమెకి వైద్య సహాయం అది కూడా చక్కగా జరిగేలా, ఎట్లాంటి ఇబ్బంది లేకుండా తల పగిలిపోయింది కాబట్టి దానికి సంబంధించినటువంటి చికిత్స అంతా కూడా జాగ్రత్తగా చేయాలని చెప్పి వాళ్ళు గాంధీ ఆసుపత్రి వైద్యులకి ప్రత్యేకంగా చెప్పి ఆమెని శ్రద్ధగా చూసుకోమని చెప్పి తగినటువంటి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అక్కడ. అలాగే మాధవీలత కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించారు, వాళ్ళని కూడా ఓదార్చారు. గాంధీ హాస్పిటల్కి వెళ్లి బాధితురాన్ని కూడా పరామర్శించినటువంటి సంఘటన మనం చూసాం. అందువల్ల వరుసనే బీజేపీ నేతలందరూ కూడా వరుసనే చెంగిచెర్ల ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడికి పెట్టెల బస్తీకి వెళ్లి అక్కడ బాధితులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదేమైనా పోలీసులు తమ కేసులు ఏమైతే పెట్టారో వాళ్ళ మీద ఆ కేసులు బలమైనటువంటి సెక్షన్స్ పెట్టి దీనికి ఏదైనా న్యాయం చేస్తారా లేదా అనే దాని మీదే ప్రధానంగా డిస్కషన్ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. విద్య, సో మచ్ శివప్రసాద్. డబల్ బెడ్రూమ్స్ ఉన్నాయి, హిందువులకు ఎవరికైనా వచ్చినాయా? మొత్తం ముస్లిమ్సే ఉన్నాయి. నేను నాకు లోకల్ నువ్వు ఇప్పుడే తీసుకుంటాను. ఫోన్ ఆపుతాను నేను స్టార్ట్ అన్నప్పుడు అందరు పెడతారు ఫోన్ ఆపుతాను. మేము పెట్టామని చెప్పినాం, మాకు తీసుకొని వచ్చింది. దాని తర్వాత బండిలో పెట్టినాక మా ఫోన్లు గుంజుకోవడం జరిగింది. అయితే మేము మాకు ఏడికి తీసుకోవద్దు, మా ఫోన్లు ఎందుకు గుంజుకుంటారు, మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తారు అంటే అందరికీ పెట్టి 8 మెంబర్స్కి కోడుప్పల్ టర్రింగ్ దగ్గర దాకా తీసుకొని పోయారు. అక్కడ నుంచి మళ్ళీ తిప్పి పిఎస్ దగ్గరికి తీసుకొని వచ్చి ఫస్ట్ ఏమో ఈమె గుంజుకోపోయి పోలీసు పెట్టానంటే మేమన్నా ఏం రాసి స్టేట్మెంట్ మాకు చదివినాకనే కదా మేము సైన్ పెట్టేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.